మా అమ్మ చేతి చికెన్ ఫ్రై రెసిపీనైతే ఈరోజు చెప్తాను ఫ్రెండ్స్ మీకు. కావాల్సింది జీలకర్ర, ధనియాలు, చెక్క, మిరియాలు, లవంగాలు. వాటిని సిమ్‌లో పెట్టుకొని లైట్‌గా వేయించుకోవాలి. అలానే కొద్దిగా ఎండుమిరపకాయలు వాటిని కూడా వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని మిక్సీలో వేసుకొని, మిక్సీలో ఇంకొన్ని కూడా వేసుకోవాలి. అది పసుపు, ఒక 2 స్పూన్లు ఉప్పు, వాటిని మిక్సీ పట్టిన తర్వాత ఆ మసాలా మనకి కొద్దిగా మెత్తగా ఉండాలి. టెస్ట్ చేసుకోండి మధ్య మధ్యలో. దాని తర్వాత మూకుడులో కొద్దిగా నూనె పోసుకొని ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ కలర్‌లో వచ్చేదాకా వేయించుకొని వాటిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇంకొక మసాలా తయారు చేయడం కోసం మిక్సీలో ఆ ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయల్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, మనం పట్టించిన మసాలాని, కొత్తిమీరని ఏసి ఇంకొక స్పూను ఉప్పును గూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న మసాలాని మనం చికెన్‌కి పుయ్యాలండి. పూసి మ్యారినేట్ చేసి ఒక 2 అవర్స్ కదిలీకుండా పక్కన పెట్టేసేయండి. బాగా మ్యారినేట్ అయిద్ది చికెను. మ్యారినేట్ అయిన చికెన్‌ని కొద్దిగా మూకుడులో నూనె పోసుకొని తగినంత ఆ మ్యారినేట్ అయిన చికెన్‌ని తీసుకొని వేసేయాలండి. ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ అంతా ఈ 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్‌కి. మసాలాలో కారం సరిపోయిందంటే మీరు కారం ఎయక్కర్లేదు తర్వాత. లేదంటే ఎండింగ్‌లో కారం ఏసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 75% లెవెల్‌లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. చికెన్‌లో నుంచి వచ్చే నీళ్ళతోనే అది ఉడికిద్ది. ఆ నీళ్ళన్నీ ఆవిరైపోతున్నప్పుడు కారం ఏసుకొని దింపుకోవాలి. కారం అవసరమైతే. లేదంటే ముక్క ఉడికిందో లేదో చూసుకొని దించేసుకోవచ్చండి. అంతేనండి సింపుల్ చికెన్ ఫ్రై. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.